సాయిరామ్. చాలా మంది రీమోడలింగ్ చేసుకోవాలి ఇల్లు అనుకుంటుంటారు. అంటే అయితేనే పాత ఇంటిని కంప్లీట్ గా కొత్తగా చేసుకోవడమో లేకపోతే ఉన్న ఇంటిని ఇంకా స్టైల్ గా కొంచెం పాష్ గా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి వాస్తు సమస్యలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా చెప్తారు మీరు? అంటేనమ్మా, గత 20 సంవత్సరాలుగా వాస్తు వృత్తిలో ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటేనమ్మా, వాస్తుపరంగా వాళ్ళు రీమోడలింగ్ చేసుకునేటప్పుడు మేము వాస్తుపరంగా చేసుకున్నాం, మాకు మంచి ఫలితాలు లేవు. ప్రధానంగా అంటే ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారమ్మా. మేము వాస్తు ప్రకారం ఈ డోర్ ఇక్కడ ఉండొద్దండి, నీచ స్థానంలో ఉన్నది, ఉచ్చ స్థానంలో మార్చుకోండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. కానీ అంతా ఎంతో ఖర్చు పెట్టుకొని అంతా సవరణ చేశాము, చాలా డబ్బు ఖర్చు అయింది, అయినా మాకు సత్ఫలితాలు రావట్లేదు. చాలా వాస్తు అంటే నమ్మకం పోయింది అనే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కానీ ఒక విషయం ఏంటంటేనమ్మా, రీమోడలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు ఆల్రెడీ ఎలాగూ వాస్తుతోనే కట్టుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ అంతా కొంచెం ఇంటిది పాష్ గా చేసుకోవడమో లేకపోతే ఇంటీరియర్స్ అది చేసుకోవడమో కదా, మళ్ళీ దీన్ని కూడా వాస్తు అవసరమా దీనికి కూడా అన్నట్టు అవసరం అమ్మా. ఇప్పుడు ఇంటీరియర్ లో కూడా వాస్తు అవసరము. అయితే ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, గత 10 ఏళ్ల క్రితం కట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం హాల్ పెద్దగా కావాలంటే ఏదైనా ఒక వాల్ తీయాలి కదమ్మా. వాల్ తీసి ఏమవుతుంది, పెద్ద హాల్ అవుతుంది. అదే విధంగా కొంచెం ఇంటీరియర్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా వాస్తుపరమైన మార్పులు అంటే ఒక 10 years బ్యాక్ మేము ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నామండి, ఇల్లు కట్టుకున్నాము, కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, మాకు ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు, అదేవిధంగా ఇంట్లో అసలు నిద్ర రావట్లేదు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని మేము భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ వాస్తు చూయించుకుంటే మీరు ఇలా మార్చుకోవాలి, ఇలా చేసుకోవాలంటే వాళ్ళ అడ్వైస్ ప్రకారం రీమోడలింగ్ కూడా మేము 1 లక్ష రూపాయలు అనుకున్న కాడ 10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకున్నాం, అయినా మాకు సత్ఫలితాలు లేవని చాలా మంది బాధపడుతూ ఉంటారమ్మా. అయితే ఇక్కడ అందంగా నిర్మించుకోవడం వేరు, వాస్తు సవరణలు చేయడం వేరు అమ్మ. అయితే ఇక్కడ ఏది సవరణ చేసినా కూడా, అందం కోసం చేసినా, వాస్తు కోసం చేసినా, సౌకర్యవంతం సౌలభ్యం కోసం చేసినా కూడా గృహానికి కూడా ఒక మనసు ఉన్నది, గృహానికి ఒక జీవం ఉన్నది, గృహానికి మనిషిలాగే ఒక సక్రమమైన ఒక రూపం ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు మిషన్ చేతిలో ఉందని చెప్పేసి డ్రిల్ చేసేసి కట్ చేసేసి మార్పులు చేయకండి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు కూడా అమ్మా డబ్బుని నష్టపోయారు, సమయాన్ని నష్టపోయారు, ఎన్నో ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళని కూడా నేను చూస్తూ ఉన్నానమ్మా. అందుకనే ముందు మనకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు వాస్తుపరమైనవా కావా అని ముందు నిర్ధారణ జరగాలమ్మా. కానీ వాస్తుపరమైన సమస్యలు కావు, కానీ మనకు వచ్చే సమస్యలు వాస్తు నుంచే వస్తున్నాయని అనుకొని వాస్తు మార్పులు చేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అందుకే నేను ఎక్కడికైనా ఒక అడుగు పెడితేనమ్మా అసలు ఇల్లు మొత్తం చూస్తాను నేను, అంటే క్షేత్ర పరిశీలన చేస్తాను, చాలా క్షుణ్ణంగా చూస్తానమ్మా. మన ఇల్లు ఎలా ఉంది, మన పరిసరాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడతానమ్మా. ఆ ఇంటి యొక్క చరిత్రను తెలుసుకుంటాను, అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటాను. ప్రధానంగా వాళ్ళ సమస్యలు చెప్తారు, వాళ్ళు చెప్పే సమస్యలు వాస్తుకి సంబంధం ఉందా లేదా అని ముందుగా మనం ఆలోచన చేయాలి ఒక నిపుణుడిగా. అలా చేసిన తర్వాత వాస్తు నుంచి వచ్చే సమస్యలు ఏంటి వాళ్ళు చెప్పకుండా నాకు తెలిసిపోతుందమ్మా. వాళ్ళ ఇంట్లో ఇలా చూడంగానే, అమ్మా మీకు నైరుతిలో ఓపెన్ ఉన్నది, ఆగ్నేయంలో మీకు కప్పు ఉన్నది, ఆగ్నేయంలో కప్పు ఉండి నైరుతిలో ఓపెన్ ఉంటే కొరివిని కోరినట్టే, కొరివిని ఆహ్వానించినట్టే. నా పుస్తకంలో కూడా నేను రాశాను, పలానా పేజీలను కూడా నేను తీసి చూపిస్తానమ్మా. ఎందుకంటే ఆ ఇల్లును చూడంగానే కొంతవరకు కాదమ్మా, మొత్తం నాకు అర్థమైపోతుంది వాస్తుపరంగా. అప్పుడు నేనేం చేస్తాను, ఆగ్నేయంలో ఉన్న బాత్రూమ్ తీపిస్తాను, ఇది మార్గం, ఇది తీయండి అమ్మా,
దోషం లేదు. కానీ తీసే ముందు మీరు ఏం చేయాలి, నైరుతిలో ఒక స్టోర్ రూమ్ చేసుకోండి. మనకు చక్కగా దాని పక్కన దక్షిణం కావచ్చు, వెస్ట్లో కావచ్చు, పశ్చిమంలో మీకు కావాల్సిన వాష్రూమ్ కట్టుకోండి, నిర్మాణం చేయండి. చేసిన తర్వాత అది తీయండి, అప్పుడు ఆగ్నేయం ఓపెన్ అవుతుంది, మంచి సత్ఫలితాలు వస్తాయి. మంచి అలా కాకుండా తొందరపడి మనము ఇదంతా తీసేయండి అమ్మా అంటాము, కానీ అది సరి అనేది కాదు. కొంతమంది నైరుతిని అంటే అయితే కొంచెం ధనానికి సంబంధించి ఏదైనా బీరువాలు కానీ అవి పెట్టుకుంటూ ఉంటారు, స్టోర్ రూమ్. కొంతమంది ఖాళీగా కూడా పెడతారు కదా, ఎలా అంటే ఖాళీగా ఎప్పుడు ఓపెన్ ఉండొద్దు, ఖాళీగా ఓపెన్ ఉండొద్దు. అంటేనమ్మా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నైరుతి అష్టదిక్కులు అతి ప్రధానమైనది. ఆ స్థానం ఎవరిది అంటే నైరుతిలో నీరుతి అని అధిష్టాన దేవత, అది రాక్షస స్థానం అంటారు, క్షత్రియ స్థానం అంటారు, రాజస్థానం కూడా అంటారు. మన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండాలి అంటే పరిపూర్ణమైన వాస్తుతో కూడిన నైరుతి ఉన్నప్పుడే సాధ్యం అవుతుందమ్మా. మన ఆస్తులు అన్యాక్రాంతం అంటే మన పిల్లలు కూడా మనకు ప్రధానమైన ఆస్తులు అంటానమ్మా. మన పిల్లలే ప్రధాన సంపద అంటాను నేను, మన పిల్లలే సర్వం అంటాను నేనమ్మా. వాళ్ళు బాగుండాలంటే నైరుతి బాగుండాలి. నైరుతి అంటే ఏంటిది అని మనం చూస్తేనమ్మా, ఇక్కడ ఏదైనా వాస్తు సవరణలు చేసే ముందు బాగా తెలిసిన వాళ్ళని తీసుకొని సరైన సలహాలు తీసుకున్న తర్వాత వాస్తు సవరణలు చేయమని చెప్తుంటాను నేను. అలాగే కొన్ని ఇండ్లకు వాళ్ళకున్న సమస్యలు వేరు, వాస్తు సమస్యలు వేరు, వాస్తు సమస్యలు వేరే ఉంటాయి. కానీ వాళ్లకు వాస్తే పీడిస్తుంది అంటే సవరణ చేయాల్సి ఉందంటే నేను 19% అమ్మ, ఒక 99% సవరణ చెయ్యకుండానే కంట్రోల్ చేస్తాను. అష్టదిగ్బంధన అనే ఒక కార్యము ద్వారా